పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు అంటే మన అసెంబ్లీలో కూడా సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే దాని గురించి మీరేమంటారు? ఇది ఖచ్చితంగా గట్టిగా అంటే పోలీసులు కూడా చాలా బాధ్యత వహించాల్సిన విషయం ఇదంతా. ఎందుకంటే ఇంకా చిల్లర రాజకీయాలు ఇంకా చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కూడా వీళ్ళ చిల్లర రాజకీయాలు మానట్లేదు. ఇంకా దీని మీద మాత్రం ఖచ్చితంగా అంటే కఠిన చర్యలు తీసుకోవాలని మా తరపున కూడా కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు ఏదైతే ఉందో అంటే గతంలో శ్రీరెడ్డి గారు కానివ్వండి, బోరుగడ్డ అనిల్ గారు కానివ్వండి, వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేస్తే మంచిదంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మంచితనం వల్ల వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇవ్వాలని కూడా మేము మా విధంగా తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అసలు అంటే చిన్నపిల్లలకు కూడా అంటే అసహించుకునే అంత విధంగా మాట్లాడేవారు వాళ్ళు. ఆ మాటలు అనేది అసలు అలా అంటే ఒక మనిషిగా వాళ్ళు మాట్లాడకూడదు. అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నడిపించిన వాళ్ళని కూడా బాగా కఠినంగా శిక్షించాలని నా విధంగా నేను కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాలు ఏదైతే ఉందో శ్రీరెడ్డి గారు కానివ్వండి అసభ్యకరంగా చాలా, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు, నారా లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళ గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు క్షమాపణలు చెప్తూ లేక కూడా ఒకటి బయట పెట్టడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అంటే వదిలేస్తారా ఏమైనా శ్రీరెడ్డి గారిని? వదిలేస్తారంటే అంత సామాన్యంగా వదిలే ప్రభుత్వం కాదండి. పైన వరకు అయితే అంటే మేము ప్రజల్లో తిరిగే వాళ్ళం కాబట్టి మా నాయకులు కానీ మేమైనా కానీ ప్రజల వరకు ప్రజల తరపున మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ పరంగా అయితే మాత్రం వాళ్ళకి కఠినంగా చర్యలే గట్టిగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళని దూషించారు, అలాగే మా కార్యకర్తలని, పార్టీ వాళ్ళని అట్లా దూషించడం జరిగింది. ఇదే విధంగా అంతకుముందు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా జగన్ గారు అంటే ఇలా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే ఆ ప్రభుత్వం ఉండే లెక్క అయితే ఇలా ఉండదు. అంటే చాలా అంటే వీళ్ళలో ఏంటంటే మటలు కూడా చేసే అంత దాకా స్థాయికి వెళ్ళేవారు ఆ బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు. అంటే వాడికి ఛాయిస్ ఇస్తే మాత్రం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వాడు ఇప్పుడు క్షమాపణలు చెప్పుకుంటాం, సరెండర్ అవుతాం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వాడిని అయితే అంటే అట్లాంటి వాడిని అస్సలు వదలకూడదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే మా పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. అన్న గతంలో వచ్చేసి జగన్ గారు నాకు అనుమతిస్తే తండ్రి కొడుకుల్ని పవన్ కళ్యాణ్ అంటే చాలా అసభ్యకరంగా మాట్లాడారు గతంలో బోరుగడ్డ అనిల్. వారి గురించి మీరేమంటారు? బోరగడ్డ అనిల్ అనేవాడికి చాలా పెద్ద స్థాయిని ఇచ్చారు జగన్ గారు. ఇప్పుడు మరి అతని అనుమాల ఉండి అంటే జగన్ గారు కూడా అదే జైల్లోకి వెళ్తారా, లేకపోతే అంటే ఆయనతో పాటు కూర్చుంటారా, లేకపోతే కలిసి భోజనం చేస్తారా అనేది చూడాలి అదే జైల్లో. ఎందుకంటే ఆయనకు అంత సపోర్ట్ చేసి మరి పైకి తీసుకొచ్చిన వ్యక్తి కదా మరి. కాబట్టి ఆయన కూడా అదే జైల్లోకి వెళ్ళి ఆయనతో పాటు చెప్పకూడదు తినాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశాడు ఆయనకి. అదే బోరగడ్డ అనే అతనికి ఇంట్లో ఫ్యామిలీని కూడా నరికేస్తాను, అవి చేస్తాను, ఈ చేస్తాను అనేటప్పుడు కూడా చాలా అంటే అతను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆయన్ని కూడా అదే జైల్లోకి పంపించి జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళిద్దరూ సరదాగా అంటే భోజనం తినే టైపులో అంటే మాటలు చెప్పుకునే విధంగా వాళ్ళిద్దరినీ ఒకే జైల్లో వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని రావట్లేదంటే మీరేం చెప్తారు? అంటే ఇంకేం వస్తారని ప్రతిపక్షమే లేదు, ప్రతిపక్షాన్ని అడుక్కునే స్థాయిలోకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అంతకుముందేమో 151 సీట్లు ఉండేటప్పుడు అసలు భూమి మీద ఆగలేదండి ఆ వ్యక్తి. అట్లాంటిది ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఆ టైంలో 23 సీట్లు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడారు. ఇప్పుడు ఆ దమ్ము ధైర్యం అసలు ఏమీ లేదు. అంటే ఒక పులి అని చెప్పుకొని తిరుగుతారు వాళ్ళ కార్యకర్తలు. ఒక పిల్లి కన్నా దారుణంగా తయారయ్యాడు ఆయన. కాబట్టి ఇంకా ఏమి వెళ్తాడు, ఇంకా సిగ్గుచేటుతో ఇక వెళ్ళక ఏదో బయట నుంచి ప్రశ్నిస్తా అని చెప్పి మాటల వరకు చెప్తారు అంతే. మాటలు చెప్తూ కాలం గడిపేస్తారు అంతే, అంతమించి చేసేది ఏమి లేదు అన్న. మళ్ళీ పులివెందుల ప్రజలు ఎంతో నమ్మకంతో అక్కడ గెలిపించుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళ కోసం అన్నా కూడా అసెంబ్లీకి రావచ్చు కదా, ఎందుకని రాలేకపోతున్నారు? అంటే వాళ్ళని మోసం చేసినట్లేనా జగన్ గారు? అది వాళ్ళకే తెలుసుగా, వాళ్ళకి అర్థం కావాలి అది. ఎందుకంటే పులివెందుల ప్రజలు అందరూ పులి అనుకున్నారు. ఇక పిల్లిగా మారిపోయాడని వాళ్ళు కూడా ఏమనుకుంటారు? పిల్లి అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇంకేం చేయలేక వాళ్ళు కూడా పాపం సైలెంట్గా ఉంటారు. అది అన్న. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఏమంటారు అంటే ప్యాలెస్ కూడా నువ్వు కట్టుకున్నావు, దాంట్లోకి నువ్వు కూడా వెళ్ళలేదు, నీకన్నా కొద్దిగా సిగ్గు ఉండాలి కదా అనేసి కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అది ప్రజల సొమ్ము కదండి, ఆయనకి అర్థమైంది ప్రజల సొమ్ము అని. అదే సొంత డబ్బు అయితే ఆయనే వెళ్ళి కూర్చోవాలి కదా. సొంత డబ్బు కాదు కాబట్టి ఆయన వెళ్ళైపోతున్నాడు. ఆయన సొంత డబ్బు అయితే మాత్రం ఆయన వెళ్ళి అక్కడ సంసారం చేసుకునేవాళ్ళు లెక్క అయితే. కానీ అది అంటే అంత ఇష్టంగా కట్టుకున్నాడు కదా, మరి సొంత డబ్బు అయితే వెళ్ళాలి కదా. సొంత డబ్బు కాదు కాబట్టి వెళ్ళలేకపోతున్నాడు. అది నా ప్రశ్న అయితే అదండి. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి రోజా గారు కూడా చెప్పడం జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు?
రోజా గారు ఇంకా ఉన్నారంటే గ్రేట్ అండి. ఇంకా అంటే ఇంకా ఉన్నిస్తున్నారు ఈ ప్రభుత్వం కాబట్టి ఇంకా ఉంటుంది ఆమె. అది ఇంకో ప్రభుత్వం అయితే నాకు తెలిసి ఉన్నిచ్చేవారు కదా అని. ఇంకా మాట్లాడే ఛాన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు మా అధ్యక్షుల వారిని అసలు మెచ్చుకోవచ్చు. ఇంకా అది ఆమెకి ఇంకా మాట్లాడే ఛాన్స్ ఇంకో గతంలో ఇవ్వకూడదని చెప్పేసి, ఇంకా ఉన్నా కొద్దీ ఇవ్వకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అంటే మహిళలకు కానివ్వండి, విద్యార్థులకి 15,000 ఇవ్వలేదు, అలాగే రైతులకు కూడా 20,000 ఇవ్వలేదు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా అంటారు కదా రోజా గారు. కొన్ని వేల కోట్లు అప్పు చేసి ఆ మాటలు అంటానికి కూడా అతనికి సిగ్గుగా ఉండాలండి. అసలు వాస్తవం చెప్పాలంటే ఇప్పటికీ కొన్ని వేల కోట్లు అసలు అప్పు, అతను వచ్చినా కూడా ఇంకో 5 ఏళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం చాలా చక్కగా ఈ 5-6 నెలల్లో ఎంతవరకు అంటే అంతవరకు లాక్కొస్తుంది. ఇప్పుడు పల్లెల పరంగా రోడ్లు వేపించడం కానీ, ఏదైనా పల్లె పండగలు అట్లా చేపించడంలో ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి లోపే ఆ నిధుల్ని 4,600 కోట్లని మళ్ళీ 4,600 కోట్ల బడ్జెట్ని ఇప్పుడు సంక్రాంతి కల్లానే అవజేసేయమని చెప్తున్నారు. అంటే ఎట్లా ఉందో చూడండి పరిపాలన. ఆ సంక్రాంతి కల్లా అవజేసిన తర్వాత మళ్ళీ ఇంకా బడ్జెట్ వదులుతానంటున్నారు. అట్లాంటి 5-6 నెలలకే ఆ 4,600 కోట్లని పల్లెలకి ఇచ్చారంటే అసలు ఆయన మాట్లాడటానికి కూడా, జగన్ గారు మాట్లాడటానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఉండాలి. ఈ విధంగా నేను అనుకుంటున్నాను. గతంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ జగన్ గారు అసెంబ్లీకి వచ్చి వ్యక్తిగత గురించి మాట్లాడితే ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో, ఒకవేళ మాట్లాడితే? అంతకుముందు అంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి మాట్లాడే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు అదే మా నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివని చెప్పాడు. అసలు అసెంబ్లీ గేట్ ఆయన తాకట్లేదు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక మన ప్రజలకే వదిలేయచ్చు. అసెంబ్లీ గేట్ ఆయన తాకలేకపోతున్నాడు. మేము తాకమని చెప్తున్నాం, మేము తాకమని చెప్పినా కూడా ఆయన తాకలేకపోతున్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నందుకు మేము అందరం ఎందుకని తాకట్లేదు అంటే ఆయనకు దమ్ము లేదు. అంటే మాటలు చెప్పేవాడు చేసినట్టు ఉండదు కదా. ఆ మాటలు చెప్పేవాడు మాటలు చెప్తాడు అన్నట్టు ఆయన చేసే ప్రవర్తనలు అట్లా ఉన్నాయి ప్రజెంట్. ఆ మాటల వరకే పరిమితం ఆ జగన్ రెడ్డి అనే అతను. అది